క్షీణించిపోతున్న రెవెన్యూ వ్యవస్థకు పూర్వ వైభవం తెస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వానికి రుణపడి ఉందామని తెలంగాణ రాష్ట్ర టీజీఏజేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. కొందరు వ్యక్తులు రెవెన్యూ వ్యవస్థను కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. చేతనైతే ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిద్దాం, అంతేకాని తప్పుడు విమర్శలు చేసి చరిత్రహీనులు కావద్దు అని వి లచ్చిరెడ్డి హెచ్చరించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జీపీఓలు విధులు బాధ్యతలు భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం మంగళవారం సంగారెడ్డి జీపీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డితో పాటు టీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, జీపీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికే ఉపేంద్రరావు, ప్రధాన కార్యదర్శి లక్ష్మీ నరసింహులు, వివిధ జిల్లాలకు చెందిన పలువురు జీపీఓలు బాధ్యులు తదితరులు ప్రసంగించారు. అనంతరం జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డిని గజమాలతో ఘనంగా సత్కరించారు. రోడ్డు పక్కన పోయే కుక్కలు మోగుతుంటే మనము కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకు అంటే ఇప్పుడు అన్న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగారు మొన్నటి వరకు. ఈరోజు ఇక్కడికి మీరు ఇన్వైట్ చేస్తే కూడా మీలోనివన్నీ మీ అనుమానాలన్నీ నివృత్తిపరచడానికి ఇంత దూరం వచ్చారు. తనకి ఇంకేం పని లేదా? ఎన్నో పనులు ఉంటాయి. అయినా ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరిని పిలిచి ఏం సంజాయించలేక ఇగో ఇట్లా మీటింగులు మీరు పెట్టుకొని పిలిస్తే తను వస్తున్నారు, అందరి డౌట్స్ క్లియర్ చేస్తున్నారు. అఖిల భారత స్థాయిలో అన్నకు గుర్తింపు. వేరే అన్ని రాష్ట్రాలల్లో మన ఆల్ ఇండియా సర్వీస్ ఎంప్లాయీస్కి యూనియన్స్ ఉన్నాయి. చెన్నైలో మీటింగ్ ఉంటే అక్కడ పిలిపించి కూడా అన్న సలహాలు తీసుకున్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే నడిచే ఇప్పుడు పుట్టిన బిడ్డ ఎప్పుడు ఇమ్మీడియట్గా పరిగెత్తదు. మన గ్రామ పురోభివృద్ధి కోసము ఇప్పుడు మొదటగా మనం నష్టపోయిన మన గ్రామ పాలన అధికారులంతా మళ్ళీ తిరిగి వస్తున్నారు. అది సంతోషించాలి. ఇప్పుడు ఉపేందర్ అన్న చెప్పినట్టు అవన్నీ సవరణలు అవుతాయి కదా. ప్రాబ్లం ఏంటి? సమస్యలు ఇప్పుడు మనం వెనక్కి వస్తున్నాం, తిరిగి మన డిపార్ట్మెంట్లో వస్తున్నాం. భూభారత్ చట్టం వచ్చింది, ఎందుకు? అది మీ చేతిలో పెడుతుంది ప్రభుత్వం. ఆ పవర్ మీకే ఇస్తున్నారు కదా, అది కూడా ఆలోచించకపోతే ఎట్లా? ఆన్ని మనం చచ్చిపోయేదాకా పుట్టినరోజే చచ్చిపోయేంత వరకు కావాల్సినవన్నీ ఊహించుకొని బ్రతకటం ఎంత ఇబ్బంది. ఎందుకు ఊహించుకుంటున్నారు? ఎవడో మీకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు వినాలి? చెప్పినోని చెప్పుతో కొట్టండి, అవసరం లేదు. వాడి మాటలు వినే స్థాయిలో మనం లేము. ఎందుకంటే మంచి జరుగుతుంటే చెడగొట్టాలని చూస్తారు. ఎందుకంటే వాడికి క్రెడిట్ కావాలి. ఏదో చెడగొడితే కదా, ఏదో చేస్తే కదా వాడికి పేరు వచ్చేది. సో మంచి ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఉపేందర్ అని చెప్పిండు నీట్గా, ఏమని సవరణలు అవుతాయి. మనం ఒక్కొక్కటి ఇప్పుడు మనం పుట్టగానే అన్ని ఏం సాధించాం కదా, ఒక్కొక్కటి వెనక్కి వచ్చినాము. గ్రామాభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం ప్రభుత్వం అంత గొప్ప డెసిషన్ తీసుకున్నది. అవసరము మన అవసరాన్ని గుర్తించింది. లచ్చన్న ఎన్నోసార్లు ప్రతి మీటింగ్లో గ్రామ పాలన అధికారులు లేకపోతే గ్రామం లేదు, రాష్ట్రం లేదు, మండలం లేదు, డివిజన్ లేదు, మనం లేము అని చెప్తుండే అన్న. నేనున్నా చాలాసార్లు అన్న చెప్తుంటే, మిత్తల్ సార్కి చెప్తుంటే విన్నా, మంత్రి గారికి చెప్తుంటే విన్నా, మీటింగ్లలో చెప్తుంటే విన్నా. సో దానికి అంటే బలాన్ని చేకూర్చింది అన్న. సో ఇది నిజమే కదా, ఉండాలి కదా అని అంటే వాళ్ళకై వాళ్ళు ఏం ఆలోచించుకోరు కదా. సో చెప్పాలి కదా, చెప్పేవాళ్ళు ఉండాలి కదా, మనకు ఒక నాయకుడు ఉండాలి కదా, ఒక ఇంటి పెద్ద దిక్కు ఉండాలి కదా. ఆ దిక్కు ఎవరు? అన్ననే. మనం పోతే ఎవడన్నా మనల్ని లెక్క చేస్తారా? మనల్ని రాణిస్తారా? మన మాట ఎవడన్నా వింటాడా? అదే లచ్చన్న డైరెక్ట్ వితౌట్ అపాయింట్మెంట్ డైరెక్ట్ ఎక్కడికైనా వెళ్తాడు. అన్న పాలసీ డెసిషన్స్లో అన్న పాత్ర ఉన్నది ప్రతి దాంట్లో. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీరు వస్తున్నారు, వెనక్కి వస్తున్నారు, పని చేయండి, నిరూపించుకోండి, మీరు గుర్తింపు తెచ్చుకోండి. భూభారతి చట్టం మీ చేతిలో పెడుతుంది, అంతకంటే ఎక్కువ ఏం కావాలి? దాంట్లో విధులేంటో ఇచ్చారు కదా క్లియర్గా, చదువుకోండి. అరే ఇప్పుడు ఏ సర్వీస్ మ్యాటర్స్ ప్రాబ్లం ఏముంది? ఏం లేదు. చచ్చిపోయిన వాళ్ళ మళ్ళీ పునర్జన్మని వస్తుందంటే ఎంత సంతోషపడాలి. ఏమీ లేనప్పుడు మనకు మళ్ళీ ఏదో వస్తుంది అనే ఆశతో ముందు పడాలి. అన్నీ ఇంకా లేనివన్నీ సాధించుకుంటూ పోవాలి. అది కదా కావాల్సింది. ఏం నిరాశ పడద్దు. విష్ యూ ఆల్ ది బెస్ట్. అందరికీ కాంగ్రాచులేషన్స్. ఇంకొకటి ఏంటంటే అన్న సాధించినవన్నీ ఇప్పటిదాకా ఉపేందర్ గారు చెప్పారు. నేను కూడా మళ్ళీ ఒక 2-3 విషయాలు చెప్తాను. సెలక్షన్ గ్రేడ్వి చాలా చరిత్రాత్మకం. అది సెలక్షన్ గ్రేడ్ అంటే కింద నుండి పైదాకా, కింద జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుండి అడిషనల్ కలెక్టర్ స్థాయి వరకు క్యాడర్ స్ట్రెంత్ పెరుగుతూ ఉంటుంది, పోస్టులు పెరుగుతూ ఉంటాయి.
ఆ నాన్ ఐఏఎస్ కేటగిరీలో సెలక్షన్ గ్రేడ్ వాళ్ళు మన డిపార్ట్మెంట్ వాళ్ళు మన అడిషనల్ కలెక్టర్లు కూడా చేయగలుగుతారు. ఆ గొప్పతనం అన్న ఇచ్చింది, ఘనకార్యం అన్న సాధించింది. సో అలాగే ఇప్పుడు 17-20 మంది ఐఏఎస్లు కాబోతున్నారు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి. అది కూడా అన్ననే. ఇప్పుడు ఇంటికి ఒక పెద్ద దిక్కు లేకపోతే ఇంటికి ఏం పనులు మనం చేసుకోలేము, ఎవరో ఒకరు ఉండాలి. మన డిపార్ట్మెంట్కి అన్ననే. సో మనకి ఏం తెలియకుండానే రోజు పొద్దున్న లేస్తే మన బాగోగుల గురించి, మన వెల్ఫేర్ గురించి, మన డిపార్ట్మెంట్ వెల్ఫేర్ కోసం ఆలోచిస్తూ ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నారు. తనకున్న సత్సంబంధాలను వాడుకుంటూ ఎవరు బ్యూరోక్రాట్సే కానీ పాలిటీషియన్సే కానీ వాళ్ళందరితో మాట్లాడుకుంటూ ఆయనకున్న సత్సంబంధాలు వాడుతూ మన వెల్ఫేర్ కోసము తను కష్టపడుతున్నారు. అదే ఆర్డీఓగానో లేకపోతే సీఎం ఆఫీస్లోనో సీఎం గారే రమ్మన్నారు, నా దగ్గర ఓఈటీ ఉండమని, రెవెన్యూ చూసుకోమని. వద్దని చెప్పారు. ఎందుకు వద్దన్నారు? నా కుటుంబం కోసం నేను సేవ చేయాలనుకుంటున్నాను. మనమేం అన్నకేం కిరీటం పెట్టాము, ఎక్కడో కూర్చోండబెట్టాము, లేకపోతే అన్ననేం ముఖ్యమంత్రిని చేయం కదా. మనం ఏం చేసేది? ముఖ్యమంత్రి దగ్గర ఉంటే కదా అన్నకి ఏదన్నా పదవి ఇస్తాడు, ఇంకేదన్నా చేస్తాడు కదా. అవి కూడా ఆశించట్లేదు కదా అన్న. అది మనం ఆలోచించుకోవాలి. ఎవరి మాటలు వినద్దు. మనం ఎవడన్నా మాట్లాడితే చెప్పుతో కొట్టండి దయచేసి. స్టేట్ వైడ్ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయండి దయచేసి. మనం మాట్లాడుకుందాము, ఒక రోజంతా వర్క్షాప్ పెట్టుకుందాము. మీ డౌట్స్ అన్నీ క్లియర్గా రాయండి పేపర్ మీద, అందరు రాసుకొని ఒకసారి మెమోరాండం లాగా ప్రిపేర్ చేయండి. ముందే ఒకసారి సిసిఎల్ ఆఫీస్కి రండి, దాని మీద చర్చించుకుందాం. స్టేట్ వైడ్ వర్క్షాప్ కూడా పెట్టుకుందాము. విష్